ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జనవరి 23, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పట్టజాలలంతా విస్తారమైన దీవెనలు కురిపించెదను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, విస్తారమైన దీవెనలు మనకి దేవుడి నుంచి ఎప్పుడు వస్తాయి? దేవునికి మనము అన్ని విషయాలలోనూ దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి ఆశిస్తున్నారో అది మనం దేవునికి ఇచ్చినప్పుడు, అంటే మన కష్టాజీతంలోనూ దేవునికి ఇవ్వాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని గురించే ఎక్కువగా ఆలోచించాలి. అలాగే దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తున్నారో, ఏ పనులను మనకి చేయమని బాధ్యత ఇచ్చారో ఆ పనులు చేస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవునితో గడిపినప్పుడు దేవుడు మనకి ఇవ్వవలసినవన్నీ ఇస్తారు. దేవునికి ఇవ్వవలసినవి ఏవి ఇవ్వకుండా మనము ఆయనకు ప్రార్థన చేస్తే మనము ఆయనను శోధించినట్లు. అందుకే నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల పట్టజాలనన్ని దీవెనలు కుమ్మరిస్తానని అన్నారు కదా. దానికోసమని మనము దేవుడు చెప్పినట్లు బ్రతికితే మనము ఏది అడిగినా దేవుడు ఇస్తారు. అలా బ్రతకకుండా ఏది అడిగినా దేవుణ్ణి శోధించినట్లే అవుతుంది, ఇంకా దేవుని దగ్గర దొంగిలినట్లే అవుతుంది. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 9-10లో చూసుకున్నట్లయితే, మన పితరులు తిరగబడినట్లు మనము చేయకుండా దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని దీవెనలు పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.